చాప్ కట్టర్ చాలామంది అమ్ముతున్నారే కానీ సర్వీస్ అనేది అంటే స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ ఎవరు సరిగా మెయింటైన్ చేయలేదు అనమాట. చాప్ కట్టర్లు అమ్ముకుంటూ వేరే కంపెనీలకు సంబంధించి స్పేర్ పార్ట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ ఈ బ్రాంచ్ అనేది రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, వచ్చి 13 రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఫస్ట్ కస్టమర్స్ అంటే వాళ్ళకి అనిమల్ని బట్టి అంటే ఇన్ని అనిమల్స్ ఉన్నాయంటే అనిమల్స్ని బట్టి వాళ్ళు చాప్ కట్టర్ అనేది చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు 11 సంవత్సరాలుగా మనకు డైరీ ఇండస్ట్రీలో మంచి మంచి ఎక్విప్మెంట్స్ తోటి విజన్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రావడం జరిగింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము ఆమన్గల్లో ఉన్నాము, ఆమన్గల్ బ్రాంచ్లో ఉన్నాము. ఆల్రెడీ చాలామందికి విజన్ గురించి చెప్పే అవసరం లేదు. ఈ కంపెనీ గురించి మనకు ఆంధ్ర తెలంగాణలో 70% డైరీ ఫామ్లలో విజన్ కుట్టి మెషిన్స్ ఉంటాయి. అంటే షాఫ్ కట్టర్, బ్రష్ కట్టర్సే, ఇంకా మనకు మిల్కింగ్ మెషిన్స్ ఎక్కువ శాతంగా ఉంటాయి. అడుగుదాము, డీటెయిల్గా అడుగుదాము. ఇప్పుడు సమ్మర్ కానీ వింటర్ కానీ ఎప్పుడున్నా డైరీ ఫామ్లో ఏదైనా ఉపయోగపడే అవసరం ఉందంటే సీజన్కి సంబంధం లేకుండా అది మనము షాఫ్ కట్టర్స్ అని చెప్పొచ్చు. అన్న నమస్కారం. అన్న నమస్తే, స్వాగతం విజయన్ అగ్రో. ప్రస్తుతం నేను ఆమన్గల్ బ్రాంచ్లో ఉన్నాను. ఈ ఆమన్గల్ బ్రాంచ్కి సంబంధించి ఈ ఇన్ఛార్జ్ మధు అనే అబ్బాయి ఇక్కడ ఉంటాడు. ఓకే, ఈ లోకల్గా సంబంధించి ఈ మన ఆమన్గల్ ఈ సరౌండింగ్ సంబంధించి ఫార్మర్స్కి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేద్దామని మిమ్మల్ని పిలిపించాము. ఫస్ట్ విషయం అన్న, మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది, హైదరాబాద్లో. వనస్థలిపురం ఆటో నగర్లో దగ్గర ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని బ్రాంచెస్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో మన ఉన్నాయి ఇప్పుడు విజయన్వి? మన 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయన్న? ప్రస్తుతం వచ్చేసి ఆమన్గల్ ఒకటి ఉంది, ఉస్నాబాద్ ఒకటి ఉంది, ఓకే, ఈస్ట్ వెస్ట్ బెంగళూరు కానీ ఒకటి ఉంది, కర్ణాటక. ఓకే, కర్ణాటకలో ఒకటి ఉంది. మెయిన్గా ఇక్కడ నేను ఒక విషయం చూసాను. ఇక్కడ మీ విజన్ కుట్టి మెషిన్స్ ఉన్నాయి కదా, షాఫ్ కట్టర్స్, వాటితో పాటు వేరే కంపెనీ కూడా మీరు ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు. దానికి విషయం ఏంది అందులో? యాక్చువల్లీ బ్రదర్, చాప్ కట్టర్ చాలామంది అమ్ముతున్నారే కానీ సర్వీస్ అనేది అంటే స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ ఎవరు సరిగా మెయింటైన్ చేయలేదు అనమాట. ఓకే, యాక్చువల్లీ ఈ ఆమన్గల్ బ్రాంచ్ పైన ఎక్కువ ఫోకస్ ఎందుకంటే మీకు లాస్ట్ టైం కానీ చెప్పాను, ఇది వచ్చి మంచి కౌబెల్ట్ ఏరియా. ఓకే, మనకి కౌబెల్ట్ ఏరియా అంటే మన ఇట్లా అచ్చంపేట నుండి అట్లా మన ఇటు మహబూబ్ నగర్, ఈ షాద్ నగర్ ఇవన్నీ కలుపుకుంటే కానీ మంచి కౌబెల్ట్ ఉన్న ఏరియా. ఓకే, ఇక్కడ చాలామంది చాప్ కట్టర్లు అమ్ముతున్నారు కానీ సర్వీస్ ఎవరు ఇవ్వట్లేదు, అంటే ఆల్మోస్ట్ ఆల్. అందుకని మనం ఈ మెయిన్ వచ్చేసి ఈ బ్రాంచెస్ వచ్చి సర్వీస్ పైన ఫోకస్ పెట్టడానికి ఈ బ్రాంచెస్ పైన ఈ మధుని మనం ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్కి ఇద్దరిని హెడ్ చేయడం జరిగింది. సర్వీస్ కానీ మంచిగానే చేస్తాడు. ప్లస్ ఇంకోటి అంటే ఈ స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయడం కానీ చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట. ఓకే, ఓకే అన్న, స్పేర్ పార్ట్స్ కానీ ఓకే, ఇవి మనతో పాటు అంటే మన చాప్ కట్టర్లు అమ్ముకుంటూ వేరే కంపెనీలకు సంబంధించి స్పేర్ పార్ట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ ఈ బ్రాంచ్ అనేది రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక విషయం అన్న, ఏ మషిన్స్ అయినా మీరు సర్వీస్ ఇస్తున్నారు కదా, మీ దగ్గర వచ్చేసి ఎన్ని రకాల మనకు షాఫ్ కట్టర్స్ ఇప్పుడు ఉన్నాయి? మన దగ్గర వచ్చి 13 రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఫస్ట్ కస్టమర్స్ అంటే వాళ్ళకి అనిమల్ని బట్టి అంటే ఇన్ని అనిమల్స్ ఉన్నాయంటే అనిమల్స్ని బట్టి వాళ్ళు చాప్ కట్టర్ చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఓకే, వాళ్ళకి ఏదో అవసరం ఉంటే అది ఇస్తూనే ఉంటుంది. ఓకే, ఎంత క్వాంటిటీ ఉంటుంది దాన్ని బట్టి? ఒక 5 పశువులు ఉండే వాళ్ళు ఉంటారు, 10 పశువులు ఉంటారు, 20 ఉంటాయి, 30, 40, 50 డిఫరెంట్ ఉంటాయి. ఓకే, కొంతమంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 10 పశువులు ఉన్నాయి సార్, మాకు 10 పశువులకు మందమే చాప్ కట్టి అంటారు. అది రాంగ్. అది మనం ఎక్స్పెక్టేషన్ ఎలా ఇవ్వాలంటే 20 పశువులు చాప్ కట్టర్ ఇవ్వాలి. అంటే 20 పశువులకు సరిపోయే చాప్ కట్టర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, 10 ఉంటే 20 దానికి ఇస్తారు. ఇస్తే ఏమవుతుందంటే మనం చెప్పడమే 10 చెప్తాం అనుకోండి, వాళ్ళు 20 పశువులకు వాడతారు. అవును, మీకు చాప్ కట్ అనేది ఏమవుతుందంటే వాటి క్వాలిటీ అంటే వాటి కెపాసిటీని బట్టి మనం చాప్ కట్ అనేది ఎక్కువసేపు రన్ చేసి ఏమవుతుందంటే అది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనం 10 పశువులని చెప్తాం, వాళ్ళు 20 పశువులు రన్ చేస్తారు, లైఫ్ అనేది ఎక్కువ రాదు. అందుకని మనం తీసుకోవడంలో ఏమవుతుందంటే 10 పశువులు ఉన్నాయనుకుంటే 20 పశువులకు సంబంధించి చాప్ కట్ తీసుకుంటే కానీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున 20 కాదు, కొన్ని పశువులు ఎక్కువైనా కానీ వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ మీరే, సేల్ కూడా మీరే చేస్తారు. ఓకే, మెయిన్గా ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూసుకోవచ్చు, ఇది కూడా మనకు యాక్చువల్లీ ఇవి మనవి కాదండి, ఇవి బయట నుండి వచ్చే కంపెనీలు. ఇవి ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు చాప్ కట్లు ఇవి ఎలా ఉంటాయంటే బయట చాలా మంది అమ్మింటారు కదా, వీటికి సర్వీస్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది, ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ దీని కూడా సర్వీస్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది, పంపించేసుకుంటాం. ఇది కానీ సర్వీస్ అయిపోయింది. చెప్తున్నా కదా, మనతో పాటు వేరే కంపెనీ అంటే అన్ని బ్రాంచెస్లోనూ మన విజన్తో పాటు వేరే కంపెనీ చాప్ కట్టర్ సర్వీస్ ఇస్తున్నాం. వాటికి సంబంధించి స్పేర్ పార్ట్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీ కంపెనీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి కదన్నా, ఎన్ని ఒక్కొక్క దాని గురించి చెప్పండి. ఫస్ట్ చిన్న దాని నుంచి వద్దాం బయటికి. ఓకే, ఇవి రైతులకు అవే కాకుండా విజన్ కి ఓన్లీ షాఫ్ కట్టరే కాకుండా మిల్కింగ్ మషిన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, మీకు బ్రష్ కట్టర్స్ కూడా ఉన్నాయి. అడుగుదాం ఫస్ట్, ఏదన్నా బేసిక్ మోడల్ ఏది ఉంది? ఇది యాక్చువల్లీ సైడ్ మోటార్ చాప్ కట్టర్ అంటారు. ఇది ఓకే, ఇది స్టార్టింగ్ మోడల్, ఇది సైడ్ మోటార్. ఆ తర్వాత వచ్చేసి కవర్ మోడల్, అంటే సేమ్ ఈ సైడ్ మోటార్ చాప్ కట్టర్ సంబంధించి గేర్ బాక్స్ దీనిగానే వస్తుంది అనమాట. ఇది కవర్ అనమాట, కవర్ మోడల్ వితౌట్ గేర్ బాక్స్ సిస్టమ్.
ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అయింది మైండ్లో. చెప్పండి. ఇది ఒక బ్రాంచ్ ఉంది ఆమన్గల్. అవును. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మీకు హైదరాబాద్ ఆటో నగర్ లో ఉంది, హైదరాబాద్ లో. అవును. ఇక్కడ ప్రైస్ కి అక్కడ ప్రైస్ కి డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదు. ఓకే. ఇప్పుడు హెడ్ ఆఫీస్లో ఏ ప్రైస్ ఉంటుందో బ్రాంచెస్లో కానీ సేమ్ అదే ప్రైస్ సేల్ చేయాలి. ఓకే. ఇంకోటి ఏమంటే చాలా మంది తెలియక ఏమొస్తారంటే హెడ్ ఆఫీస్కి వస్తే కానీ ప్రైస్ తగ్గుతుందని వస్తారు కదా, తగ్గదు. పోను మీకు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పెరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఆమెనగర్ ఉందనుకోండి, ఈ కలవకుర్తి వాళ్ళు హైదరాబాద్ వచ్చే బదులు ఆమెనగర్ నుండి కలవకుర్తి పోతే ఇంకా ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తగ్గుతుంది వాళ్ళకు. అవును, రైతులకు. ఎప్పుడు హెడ్ ఆఫీస్లో ఏ ప్రైస్ ఉంటుందో బ్రాంచెస్ ఆఫీస్లో కానీ అదే ప్రైజే ఉంటుంది, ఎటువంటి ప్రైస్ పెరగదు. దీని గురించి చెప్పండి. ఓకే. ఇది వచ్చేసి ఇది మన మామూలుగా సైడ్ మోటార్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది ఇది కవర్ మోడల్ చాప్ కటర్ అంటే ఇది సేమ్ రెండు సేమ్ గానీ ఒకటి కవర్ ఒకటి ఉంటుంది. ఇది సేమ్, ఇది స్ట్రైట్ బ్లేడ్ వస్తుంది, బట్ వీటికి అంత మనం దీన్ని ఫోకస్ చేయట్లేదు. ఇది ఓకే. ఇది అంత సక్సెస్ మోడల్ అంటే మీకు చెప్పాను కదా, మన దగ్గర 13 మోడల్స్ ఉంటే 13 సక్సెస్లో ఉండవు. ఓకే. ఇప్పుడు కస్టమర్లు ఏమవుతుందంటే చూపెడతారు అనమాట, సో ప్లేస్లో అలాంటిది ఉంది, మాకు అలాంటిది కావాలంటే ఇస్తాం, ఇబ్బంది లేదు. దాంట్లో సమస్యలు కానీ చెప్తాం. వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఏమవుతుందంటే చెప్పాను చూడండి, మీకు ఇది ఉందనుకోండి, ఇది 35,000 రూపాయలు కాస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్. వీటికంటే ఇది బాగుంటుంది. 5,000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే 40,000 రూపాయలు ఇంకా చాలా బాగుంటుంది. గేర్ బాక్స్ సిస్టమ్ వస్తుంది, ఫార్వర్డ్ రివర్స్ వస్తుంది. 40,000లో కొంతమంది ఉంటారు. ఇది 3 బ్లేడ్ వస్తుంది. ఇది 3 బ్లేడ్ వస్తుంది. అంటే రైతులకు బెటర్ ఏదో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను చూడండి, ఒక కస్టమర్ వచ్చారు అనుకోండి, ఇది 35,000 రూపాయలు అన్న, నాకు 10 పశువులు ఉన్నాయి, 35,000 సరిపోతుంది అంటాం కదా. నేను చెప్తాను ఇంకొక 5,000 ఎక్కువ పెట్టుకోండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇది రిపేర్ వస్తే ఒక్కసారి రిపేర్ వచ్చేందుకు 5,000 ఖర్చు వస్తుంది. అదే ఫస్ట్ 5,000 ఎక్కువ పెట్టుకుంటే కానీ మంచిది వస్తుంది దానికంటే బెటర్. అంటే ఇది 10-15 వరకు హ్యాపీ చేసుకోవచ్చు. ఇది వీటికి వచ్చాను 40కి వచ్చానుకోండి, ఓకే మాకు 40,000 కావాలంటే మనం మోటివేట్ చేస్తాం. దీనికంటే బెటర్ ఇంకోటి రింగ్ మోడల్ అని చెప్తాం. ఓకే. ఇందులో ఎందుకంటే మనం కానీ కస్టమర్ని కన్విన్స్ ఎలా చేస్తామంటే, మనం బెటర్ కొనిపిస్తే కదా, అంటే మనకి ఎంత బెటర్ కొనిపిస్తే వాళ్ళకి యూసేజ్ అనేది బాగుంటుంది, కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి, ఫ్యూచర్ లో యానిమల్ కూడా ఇబ్బంది ఉండదు. ఓకే. అదొకటి. ఇంకొకటి దీని గురించి చెప్పండి అన్న, గ్యారంటీ ఏముంటుంది మీ దగ్గర? మీకు చాప్ కటర్ అనేది నో వారంటీ గ్యారంటీ ముందే చెప్తున్నా. ఒక మోటార్ 1 ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ ఉంటుంది. కింద మోటార్ ఒక మోటార్. ఇంకోటి కానీ ఫార్మర్స్ చెప్తున్నా, చాలా మందికి చెప్పేదంటే ఈ చాప్ కటర్ అనేది ఇప్పుడు హార్వెస్ట్ అనుకోండి, ఇది మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి వారం గ్రీస్ పెట్టుకోవాలా. ఇంకోటి చాప్ కటర్లో బ్లేడ్ అనేది ఎంత షార్ప్ ఉంటుంది, ఎంత షార్ప్ ఉంటే అంత కటింగ్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం గడ్డి ఎక్కువైనా నీట్గా వస్తుంది. అదే బ్లేడ్ మొద్దుపోయింది అనుకోండి, మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది షార్ప్ అనేది ఎంత బాగుంటే అంత కటింగ్ అనేది శుభ్రంగా వస్తుంది మనకు. బ్లేడ్ మొద్దుపోతే ఏమంటే ఈ బ్లేడ్ మొద్దుపోవడం గడ్డి అనేది కుట్టి అనేది సక్రమంగా రాదు, ప్లస్ మౌత్ పీస్లు పోతే, బేరింగ్లు పోతే అన్ని ఇబ్బంది ఉంటుంది. అందుకే ఫార్మర్స్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైలీ ఓపెన్ చేసి నట్టు బోటు టైట్ చేసుకోవడం ఒకటి ఉంటుంది, బ్లేడ్ షార్పింగ్ ఒకటి ఉంటుంది, వారం బేరింగ్లకు కానీ గ్రీస్ కానీ, బేరింగ్లకు కానీ హబ్బులకు కానీ గ్రీస్ పెట్టుకోవాలి వాళ్ళు. ఇక్కడ నేను ఒక డైరీకి వెళ్ళాను రీసెంట్గా. అవును. అక్కడ ఒక కస్టమర్ ఏమన్నా అంటే దీనికి మెయింటెనెన్స్ ఉండదు విజిఎన్ కన్నారు. 70% విజిఎన్ కంపెనీ షాప్ కట్టర్స్ ఎక్కువ నేను చూస్తాను. 70%, ఒక 30% వేరే దగ్గర ఫీల్డ్లో నేను డైరెక్ట్ వెళ్తాను కదా. అసలు దీనికి మెయింటెనెన్స్ ఉండదు అంటున్నారు, దానికి మీరు ఏమన్నా చెప్తారా? అది యాక్చువల్లీ అంటే మనం చాప్కలు అమ్ముతాం కదా, ఆల్మోస్ట్ ఆల్ ఫార్మర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళే మెయింటెనెన్స్ నేర్చుకుంటారు ఫస్ట్ వచ్చి. ఓకే. ఇంకోటి రిపేర్ కానీ వాళ్ళే చేసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. అదృష్టం కొద్దీ ఆయనకి ఏం సమస్య లేదు. సమస్య అనేది కంపల్సరీ వస్తుంది, కానీ రెక్టిఫై చేసుకోవాలా, రెక్టిఫై చేయాలి మేము కానీ ఫస్ట్. ఎందుకంటే ఇంకోటి ఫార్మర్ కానీ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు అంటే చాలా ఎలా ఉంటుందంటే ఇది ఏదో ఉంది ఏదో అనే హైప్ అనేది దీనిపైన పక్కన పెట్టేసి ఫస్ట్ మనం చాప్ కట్ని మనకు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కన్నా రన్ చేసేటప్పుడు సమస్య అనేది మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మనం గడ్డి ఎక్కువ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చాప్ కట్ మనం గడ్డి ఎక్కువ పెడుతున్నామని ఒక సెన్స్ అనేది మనకు అనేది ఏర్పడుతుంది. తగ్గించుకుందాం. ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి, బేరింగ్ కాడ ఏదైనా కానీ గ్రీస్ పెట్టుకుందాం. చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతే కానీ ఇంకోటి ఏదైనా కానీ పార్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుండి లాంగ్ ప్లేస్ ఉంటాయి, శ్రీకాకుళం కానీ, ఒడిశా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడ ఉంటాయి. ఫార్మర్స్కి మనం కొరియర్లో పంపిస్తాం, వీడియో కాల్లో మనం గైడ్ చేస్తాం, అది ఓపెన్ చేయండి, ఇది చేయండి, వచ్చాయని చెప్తాం, చేసుకుంటున్నాం, ఇబ్బంది లేదు. ట్రాక్టర్లో చిన్న ఇష్యూస్ ఎలా వస్తావో అలాంటితో చేసుకోవచ్చు. మిషనరీ ఎప్పటికే కానీ సర్వీస్ పైన ఆధారపడి ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు. అది యాక్చువల్లీ ముఖ్యంగా మనమైతే సేల్ చేస్తాం సరే, ఈవెన్ కొన్న వాళ్ళు కానీ మినిమం మెయింటెనెన్స్ నేర్చుకోవాలి వాళ్ళు. అది ఏదైనా కానీ పార్ట్గా నేర్చుకోవడం కానీ, రిపేర్ చేసుకోవడం కానీ వాళ్ళు చేసుకోగలిగితే కన్నా, మీరు అన్నారు కదా కంప్లైంట్ రావని, ఆ వాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే సరిగా చేసుకోలేదనుకోండి కంప్లైంట్ అనే వాయిస్ ఎక్కువ వస్తుంది. అయితే కొన్ని చిన్న ఇష్యూస్ ఉంటే చేసుకోండి. ఇది చెప్పండి. ఇది వచ్చి రింగ్ మోడల్ అనమాట. ఇది రింగ్ మోడల్. ఇప్పుడు యాక్చువల్లీ సైడ్ మోటరు, కవర్ మోడల్, వితౌట్ గేర్ బాక్స్ కవర్ మోడల్ ఇది ఉంటుంది. ఇది కవర్ మోడల్, గేర్ బాక్స్ సిస్టమ్, ఫార్వర్డర్స్, గేర్ బాక్స్ ఇక్కడ నుండే మొదలవుతుంది. వీటి తర్వాత రింగ్ మోడల్ వస్తుంది. రింగ్ మోడల్
రింగ్ మోడల్ ఆల్రెడీ రెగ్యులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది, కొత్త ఏం కాదు ఇది, ఓకే కంటిన్యూ ప్రాసెస్ ఇది. ఓకే ఇప్పుడు ఇది ఒక 20-30% వరకు వాడుకోవచ్చు. 20 నేను ఎంతవరకు చెప్తా, ఓన్లీ 20 వరకే చెప్తా. ఓకే మనం 20 చెప్తే వాళ్ళు 30 రన్ చేస్తారు. ఓకే ఇప్పుడు దీనికి వచ్చినా అనుకోండి, దానికి రిఫర్ చేస్తా, ఇంకా కొంచెం 50% వరకు మీకు బాగుంటుంది. 18 ఇంచెస్ అని ఇది ఒక 3 కత్తులు, ఇది ఒక మోడల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఒక చిన్నది గ్రాస్ లో కొంచెం తేమ అనేది ఉంటుంది, గ్రాస్ లో అనేది కొంచెం వాటర్ అనేది ఉంటుంది, దాంతో లోపల రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? 100%. ఇప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారంటే చాప్ కట్టలు బయట తీసుకుని బయట పడేస్తున్నారు. ఎక్కడ పడేస్తున్నారు? బయట వేస్తున్నారు. ఒక మోటార్ పైన ఏదో కప్పడ కొట్టేస్తారు, దానిపైన వేసి రన్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఎప్పుడే కానీ చాప్ కట్టర్ లేప్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫ్లోర్ కింద పెట్టుకోవడం ఉత్తమం, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి మనం పచ్చగడ్డ రన్ చేస్తున్నప్పుడు వాటిలో తేమ శాతం ఉంటుంది. పచ్చగడ్డ అంటే మనకు ఐరన్ పోతే ఎప్పటికైతుంది, ఎప్పటికైనా జంక్ అనేది వస్తుంది. ఫార్మర్ కానీ 1 year కానీ 2 years కానీ 6 నెలలు కానీ ఒకసారి స్ప్రే చేసుకోవడం బెటర్. ఓకే, అంటే ఈ రస్ట్ అనేది వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకుంటే ఈ బ్లోయర్ అనేది చాలా సంవత్సరాలు వస్తుంది. ఓకే, లోపల రెడ్ ఆక్సైడ్ కొట్టుకోవాలి, రెడ్ ఆక్సైడ్ ఏదైనా పెయింట్ స్ప్రే చేసుకోవాలి. ఓకే, పెయింట్ చేసుకుంటే చాలా. అది దీని గురించి చెప్పండి. ఇది వచ్చి 18 inches చాప్ కట్టర్ ఇది. ఓకే, ఇది ఒక 50% వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4 blade 24 inches చాప్ కట్టర్ ఇది. ఓకే, ఇది కానీ మనం ఒక 50% చేసుకోవచ్చు. దీన్ని మేజర్గా నేను షీప్ ఫామ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, గొర్రెల ఫామ్కి 4 blade 4 blade ఇది. ఓకే, ముక్క అనేది చాలా నీట్గా వస్తుంది వాటికి. ఓకే, ఎక్కువ శాతం ఇవే ఉంటాయి డైరీలో. షీప్ ఫామ్కి ఆల్మోస్ట్ ఇదే మెయింటైన్ చేస్తాను. ఓకే, నేను డైరీలో కూడా ఇదే ఎక్కువ చూసాను, ఎందుకంటే అప్పర్ బ్లోర్, లోవర్ బ్లోర్, ఇంకొకటి 4 blade ఎక్కువ ఉంటారు. ఓకే, అవును. ఓకే, ఇది ఒక 40 buffaloes దాకా వస్తుందా? ఇది 50 వరకు హ్యాపీగా చేసుకోవచ్చు. 50 దాకా. దీనికన్నా పెద్ద ఏదైనా ఉందా? వీటికంటే పెద్ద ఇక్కడ లోపల ఉన్నాయి కదండి. లిఫ్ట్ మోడల్ అని ఉంటుంది, దీనికన్నా పెద్ద ఒక. ఓకే, ఇది ఒక మోడల్. ఇది 7.5 HP. 7.5 HP. ఓకే, ఇంకో 10 HP ఇది. ఇది 7.5 HP. ఓకే, ఇది 10 HP. ఓకే, ట్రాక్టర్ నుంచి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి. ఇది యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోద్ది. ఓకే, ఈ మోడల్ వచ్చేది చాలా మంది ఒక 50 animals ఉన్నాయనుకోండి, వాళ్ళకు ట్రాక్టర్ ఉందంటే కన్నా ఇదే ఎక్కువ రెఫర్ చేస్తా. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వీటికి 7.5 HP కానీ 10 HP కానీ మనం మోటార్ ఫిట్ చేసాం అనుకోండి, విలేజ్లో ఒక్కొక్కసారి ఏమైందంటే వాతావరణం ఎఫెక్ట్ వలన కొంచెం పవర్ అనేది ఇష్యూస్ రావచ్చు. ఒక 3 days ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం కట్ చేసిన గడ్డి అలవాటు చేసినాక ఆ గడ్డి తిని మళ్ళీ కట్ చేయకుండా వేసినాం అనుకోండి, మిల్క్ ఈల్డ్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. అవును, మీకు ఒక 3 days మనం అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్లో ఒక 50 animals అనుకోండి, 50 కౌస్ కానీ బఫెలోస్ కానీ, మీరు కట్ చేసిన గడ్డి కాకుండా వేస్తే కన్నా దాదాపు 25% మిల్క్ డౌన్ అవుతుంది. ఓకే, ఒక్కసారి డౌన్ అయినది మళ్ళీ హైక్ చేసుకోవడానికి కాదు. అందుకని మనం ఏం చేస్తుంటే ట్రాక్టర్ పీటోగానే ఇస్తాం. కరెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ రన్ చేసుకుంటారు, లేనప్పటికీ ఇది ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాను వాళ్ళకు ఫార్మర్కి ఇది బెనిఫిట్ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒకటిసారి మీరు చూస్తే అర్థమవుతుంది. విత్ మోటార్తో కూడా నడవచ్చు, చేయొచ్చు. విత్ ట్రాక్టర్ మోల్డ్ ఉంది, విత్ మోటార్తో కూడా చేసుకోవచ్చు, మోటార్ ఆప్షన్ ఉంది. దీనికన్నా ఎన్ని బెఫెలోస్కి వస్తుంది? వీటికి వచ్చి 100 animals చేసుకోవచ్చు. 100 animals. దీనికన్నా పెద్దది ఏదైనా ఉందా? వీటికంటే మళ్ళీ 15 HP అని వస్తుంది. ఓకే, అది లాస్టా? 15 HP లేదు, 15 HP ఉంది, 25 HP, 35 HP అని ఉంది. ఓ సూపర్. ఇప్పుడు మనకి ఇక్కడ రిపేర్ కోట్ వచ్చిందండి, ఇది 15 HP ఇది చూపెడతాను. ఇది 15 HP ఈ మోడల్ వస్తుంది. ఈ మోడల్ ఇక్కడ 15 HP ఈ మోడల్ వస్తుంది. ఎన్ని బెఫెలోస్ వస్తుంది సార్? ఇది ఎన్ని బెఫెలోస్? దాదాపు 100 animals హ్యాపీగా వేసుకోవచ్చు, 100 above. ఓకే, వీటి తర్వాత ఇది 15 HP. వీటి తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రాక్టర్ ఇంకా ట్రాక్టర్ వస్తుంది. ఓకే, మోటార్ ఇక్కడ కానీ వీటికి రన్ చేసుకోవచ్చు. వీటికి 10 HP మోటార్ ఫిట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. వాటికి వీటికి వచ్చేసరికి ఇది యాక్చువల్లీ ఈ మోడల్ తర్వాత 25 HP వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్ 35 HP. ఇది 35 HP. ఇది యాక్చువల్లీ ఒక ఫార్మర్కి కదా 6 years బ్యాక్ ఇచ్చాము. ఇది ఇక్కడ రిపేర్కి వచ్చింది, రిపేర్ కంప్లీట్ అయిపోయింది, పంపించేయాలి బయటికి. ఇది కమర్షియల్ కుట్టి అమ్మే వాళ్ళకి పనికొస్తుంది. ఇది యాక్చువల్లీ మన హైదరాబాద్ కుట్టి సప్లై ఉంది కదా, అవును, ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి 25 HP 35 HPనే వాడుతున్నారు. రాయచూరు అక్కడ మొత్తం ఇదే వాడతారా? మీకు రాయచూరు, నంద్యాల, ఓకే, ఇక్కడ మళ్ళీ గుల్బర్గా, ఓకే, బీదర్, మళ్ళా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఏరియాలో తెల్లజొన్న సొప్ప ఎక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళు హైదరాబాద్ కుట్టి సప్లై చేసుకుంటారు, వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఇవే పర్చేజ్ చేస్తారు. ఒక 5% రైతులు యూజ్ చేస్తారు. ఇది ఎక్కువ శాతంగా ఎక్కువ కాదు, ఇది యాక్చువల్లీ ఇది కమర్షియల్ పర్పస్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎండు సొప్ప కట్ చేస్తాం కదా, ఎండు సొప్ప కట్ చేస్తే ఏమవుతుందంటే బ్లేడ్ త్వరగా మొదలుపోతాయి. ఓకే, యాక్చువల్లీ దీనికి మన రన్ చేసేటప్పుడు ఒక మెకానిక్ దగ్గరే ఉండాలి. అంటే ఒక మెకానిక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక లోడ్ కట్ చేస్తారు, అవును, మిడిల్లో మళ్ళీ బ్లేడ్ తీయడం కానీ, తగిలించడం కానీ, గ్రీసింగ్ కానీ, వాళ్ళకి వర్త్ఫుల్. అంటే బిజినెస్ లో వెళ్ళిపోతారు, వాళ్ళ బిజినెస్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ వేరే అయిపోతుంది. ఓకే, డైరెక్ట్ మిషనరీ పెద్ద మిషన్ లెక్కన ఉంది, ఇది చూసుకోవచ్చు. ఓన్లీ ఇది ట్రాక్టర్ తోటే వస్తుంది.
ఇంకొకటి కమర్షియల్ వాళ్ళకి ఇది ఓన్లీ కమర్షియల్ డైరెక్ట్ చెప్తున్నారు అన్నగారు అయితే కమర్షియల్ వాళ్ళకి ఇది వస్తుందని. అక్కడ నుంచి రైతులకైతే ఇవి ఉన్నాయి. అన్న స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏదున్నా కూడా. అన్న మీకు ఇంకొకటి ఏంటంటే ఏ బ్రాంచ్ ఎలా ఉంది, ఎవరికి అలాగలా కాల్ చేయాలా, ఒక దగ్గర కాల్ చేస్తే కస్టమర్ కేర్కి అందరికీ మీరు దగ్గర ఉన్న దానికి చెప్పేస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ అన్ని బ్రాంచ్ల నెంబర్లు మీకు ఇస్తాను. ఓకే. ఇంకోటి కొంతమంది అంటే కొంతమంది బయట నుండి కాల్ చేస్తే కన్నా నియర్ బై సర్వీస్ పర్సన్ ఎవరు ఉన్నాయి కానీ అక్కడ లోకల్గా మా సర్వీస్ పర్సన్ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సర్వీస్ పంపిస్తాం, స్పేర్ పార్ట్స్ అరేంజ్ చేస్తాం. అందుబాటులో లేను కొన్ని ఏరియాలో అవుతుందంటే కొన్ని ఏరియాలో కొన్ని ప్లేసుల్లో మనకు పర్ఫెక్ట్ సర్వీస్ పర్సన్ కానీ లేరు. అలాంటప్పుడు ఏమైందంటే నియర్ బై బ్రాంచ్ నుండి పంపించడం, లేదంటే మన హెడ్ ఆఫీస్ నుండి పంపిస్తాం సర్వీస్కి. కొంచెం కాస్ట్తో కూడుకున్న పని, ఎందుకంటే రాను ఫోన్ ఛార్జెస్ వాళ్ళే ఫార్మరే భరించాల్సి వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ రైతులకు అలాంటిది ఏమైనా ఉంటుందా? ఈఎంఐ ఆప్షన్ ఉంది, బజాజ్ కార్డు ద్వారా మనం వస్తుంది. రైతులకి యాక్చువల్లీ రైతులు ఏం చేయాలంటే మొబైల్ నెంబర్, ఆధార్, పాన్ నెంబర్ మనకు వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళకి ఈఎంఐ ఎలిజిబుల్ ఉందని చెక్ చేసి ఎలిజిబుల్ అంటే ఈఎంఐ ఆప్షన్ మనం చాప్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నా తెలుగు రాష్ట్రాలు ఎటైనా పడ్డారు, ఆంధ్ర తెలంగాణలో ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంతసేపట్లో అయిపోతుంది? ప్రాసెస్ 10 నిమిషాలు అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.